న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ వైవిధ్యం ఏమిటంటే మొక్కజొన్న కంకులు కాల్చే విధానంలో ఒక నూతన ఒరవడిని క్రియేట్ చేసిన బోడా భిక్షం, బోడా వినోద ఈ దంపతులు మన లలిత న్యూస్ దృష్టికి వచ్చారు. వారు ఏంటంటే అందరూ విసనగరుతో విసురుతూ మొక్కజొన్నలు కాలుస్తుంటే వారికి ఒక చిన్న టెక్నిక్ ద్వారా ఒక బ్యాటరీకి చిన్న ఫ్యాన్, హ్యాండ్ ఫ్యాన్ అమర్చి ఆ ఫ్యాన్ ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా చాలా ఫాస్ట్గా మొక్కజొన్న కంకులు కాలుస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎట్లొచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనే విషయం మనకు అనుకుని చెప్పండి భిక్షం గారు. ఈ మొక్కజొన్న కంకులు ఫ్యాన్తో కాలవాలని అసలు ఈ ఆలోచన, ఈ విధానం ఎట్లా మీకు వచ్చింది? అది మా పిల్లోడు ఏదో బ్యాటరీతో చిన్న చిన్న ఫ్యాన్లు ఆడుకుంటుంటే ఇప్పుడు మేము కూడా మొక్కజొన్న కాలుస్తున్నాం కదా, దానివల్ల ఇట్లా ఊది అటు ఇటు ఊది ఆ రెక్కలు నొప్పులు వస్తుంటే నేను కూడా ఈ ఫ్యాన్తో నడిపిస్తే బాగుంటుందేమో అనుకొని ఒక కొత్త ఫ్యాన్ తీసుకొని నడిపించాను సార్. అంతే. అంటే ఆ బ్యాటరీ ఎక్కడిది? బ్యాటరీ మాదే ఉండే సార్. అది ఒక బిజినెస్ చేసేది నేను, పాప్కార్న్ బిజినెస్. ఆ బిజినెస్ వర్క్ కావట్లేదు, దానివల్ల అది పడి ఉంటే దీనికి సెలెక్షన్ చేసిన సార్. అంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫ్యాన్తో కాలుస్తుంది? ఈజీగా అనిపిస్తుంది సార్, జల్దీ అయిపోతుంది. 50 అమ్మకాడ 100 అమ్ముకుని కూడా వెళ్ళిపోతున్నాం. అంటే రోజుకి ఎన్ని కంకులు కాలుస్తారు? 100, 150 సార్. అంటే గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు 300, 400 ఏదో ఖర్చు, అన్ని ఖర్చులు పోయి 300-400 మిగులుతాయి. ఓకే, మరి ఇప్పుడు ఈ బ్యాటరీ మరి ఛార్జింగ్ ఉండాలి కదా, మరి ఫ్యాన్ తిరగాలంటే మరి మీరు పొద్దాక కంకులు అమ్ముతారు, ఎట్లా ఛార్జింగ్ ఎట్లా అవుతుంది? ఛార్జింగ్ కూడా ఇంట్లోనే ఉంది సార్ సిస్టమ్. ఒక గంట సేపు ఛార్జింగ్ పెట్టుకుంటాం. పెడితే ఎప్పటి వరకు వస్తుంది? పొద్దుంతా వస్తుంది. పొద్దుంతా కాలువచ్చు సార్. అంటే ఇప్పుడు బస్ స్టాండ్ ఏరియాలో ఉండరు, బస్ కోసం అర్జెంటుగా పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు స్పీడ్గా అందియగలుగుతారు. ఒక 5 నిమిషాలు 4 నిమిషాల లోపే అయిపోతుంది, కంకి వెళ్ళిపోతుంది. చేస్తాం. మొత్తానికి అయితే టెక్నిక్ మీకు మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇది ఎవరి దగ్గర నువ్వు చూసింది కాదు? చూసింది కాదు సార్, మా బాబు ఆడుకుంటుంటే మేము అదే ప్రకారంగా మేము కూడా ఈ కంకులు కాలితే బాగుంటుందేమో అనుకొని ఆ టెక్నిక్ మేము వాడినాం. ఆ చిన్న చిన్న ఫ్యాన్లు ఏమో కాలిపోతుంటే ఒక పెద్ద ఫ్యాన్ తీసుకొచ్చి వాడుతున్నాం సార్. బాగుంటుంది. మా అబ్బాయి ఆయన చిన్న చిన్న ఫ్యాన్లతోటి ఆడుకునేది సార్, దాని ద్వారా మాకు ఈ ప్లాన్ వచ్చింది. జనరల్గా మీరు ఇదే పని చేస్తారా, ఇంకా వేరే చేస్తారా? ఇది చేస్తాం, జామకాయలు బిజినెస్ చేస్తాం సార్. జామకాయలు అప్పుడు జామకాయలు బిజినెస్. ఏ సీజన్లో? ఆ సీజన్లో ఏ పండు వస్తే ఆ పండు బిజినెస్ అమ్ముతారు. మొత్తానికి అయితే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు బాగా ఊపేది కదా? ఊపేది సార్, బాగా చేతులు నోసేది, గుడలు నోసేది. పోయిన సంవత్సరం కాలవలేకపోయినా ఈ సంవత్సరం అయితే మంచిగా కాలుస్తున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కంకి ఫ్యాన్తో కాలుస్తున్నారు కదా, జనరల్గా ఎవరైనా చేటతోని ఊపుకుంటూ కాలుస్తారు కదా, అట్లాంటిది ఇప్పుడు ఈ కంకి టేస్ట్ ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇంతవరకు నేను చేతులతో కాలగానే చూశాను, కానీ రీసెంట్గా ఈ మధ్యన ఒక నెల రోజుల నుంచి కలుస్తారని చెప్పింది అమ్మ కూడా. కానీ మంచి టేస్ట్ ఉన్నది అది. అప్పటికంటే ఇప్పుడు కూడా ఇంకా బాగుంది. ఇట్లా తీసుకోవటం కూడా వాళ్ళకు కూడా పని కొద్దిగా సులువైంది, మనకు కూడా అర్జెంటుగా అందించే అవకాశం ఉన్నది. ఫాస్ట్గా అందిస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. నో ప్రాబ్లం, ఎవరికైనా మనం తీసుకునే అవకాశం ఉన్నది. తొందరగా బస్ ప్రయాణం చేసే వాళ్ళకి కూడా బస్ స్టాండ్ ఎదుగునే కాబట్టి తొందరగా అర్జెంటుగా పోయేటోళ్ళకి కూడా. ఇప్పుడు బయట తినాలంటే ఫుడ్ ఏం తినాలని అర్థం కావట్లేదు. ఇదైతే సీ ఫుడ్ కాబట్టి తొందరగా మనకు అర్థమయ్యేటట్టుగా ఉన్నది, తొందరగా కూడా పని అవుతుంది. చూసారు కదా, మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మొక్కజొన్న కంకులు కాల్చేవారు ఒక చిన్న బ్యాటరీ సహకారంతో ఒక చిన్న హ్యాండ్ ఫ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఫ్యాన్ ద్వారా చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలాంటి రిస్క్ లేకుండా, శ్రమ లేకుండా కస్టమర్లకు కంకులు కాల్చిస్తున్నారు. ఇలాంటి టెక్నిక్స్ తమకు ఎంతో ఉపయోగపడుతుంది. ఓ చిన్న ఆలోచన, తమ బాబు ద్వారా వచ్చిన ఓ చిన్న ఆలోచన ద్వారా మేము ఈ మొక్కజొన్న కంకులు ఇంత ఈజీగా సులువుగా కాల్చుకోగలుగుతున్నాం. 50 రూపాయలు అమ్మే కాడ 100 రూపాయలు అమ్మగలుగుతున్నాం అని వారు హ్యాపీగా, సంతోషంగా చెప్పారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.